హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే స్పెషల్ మా ఫ్రెండ్స్ని చూపిస్తున్నాను మీకు. మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు వాలీబాల్ బ్యాచ్ మాట. మేము 10th 9th and 10th అనుకుంటా. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఫ్రెండ్స్ అందరం ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మరి ఇంక చెప్పకండి. స్కూల్ లైఫ్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు పిల్లలకి అదేం లేదన్నమాట. ఓకే, ఇవాళ లాగ్ ఏంటంటే పొద్దున్న నాకు కాఫీ తాగితే కానీ అస్సలు మైండ్ పని చేయదండి. ముందు కాఫీ తాగాలి. ఇవాళ సాటర్డే స్పెషల్ ఏం లేదండి. మజ్జిగ పులుసు చేశాను, అప్పడాలు అయిపోయాను. ఆవకాయ పచ్చడి అంటే ఇన్స్టెంట్ అన్నమాట. చాలా బాగుంది. యూట్యూబ్లో చూసే చేశాను, చాలా బాగుంది. సార్ చూపిస్తాను మళ్ళీ. అప్పడాలు వేసి మజ్జిగ పులుసు చేసాను, ఉప్మా చేసాను అనమాట. ఆయనకి క్యారేజ్ కట్స్ అనమాట. మా ఫ్రెండ్స్తో మాట్లాడుకొని 30 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ ఫోటోలు చూసి వాళ్ళతో మాట్లాడి ఎగ్జాక్ట్లీ 30 years అన్నమాట. 30 years తర్వాత చిన్ననాటి స్నేహితులు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అద్దులు లేవండి. ఆనందం ఎక్కడికో వెళ్ళిపోయామండి. 10th క్లాసు ఫ్యూచర్కి వెళ్ళిపోయామాట. ఎలా ఆడేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఎలా మాట్లాడుకునేవాళ్ళం, ఎలా పేర్లు పెట్టుకునేవాళ్ళం. అబ్బబ్బబ్బా, అంత ఎంజాయ్గా ఉండేవాళ్ళం. చాలా బాగుంది ఆ ఫీలింగు. మేమందరం కలిస్తే ఇంకా బాగుంటుంది. మా కోచ్తోని కలుస్తామని అంటున్నారన్నమాట. ఎప్పుడు కలుస్తామో అని చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి. మా పిల్లలకి పెళ్ళిళ్ళు వయసు వచ్చింది. ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపకి అయితే పెళ్ళి కూడా అయ్యింది రీసెంట్గా. ఇవన్నీ చెప్పుకొని తలుచుకుంటుంటే అబ్బబ్బా, రాత్రల్లా అలా నిద్ర పట్టలేదు అన్నమాట. నాకు అలాగా ఆ ఊహల్లో ఉండిపోయాను. అందుకే కొద్దిగా రాత్రి లేట్ అయింది లేగడం. కొద్దిగా సింపుల్గా ఇవాళ శనివారమే కదా, అందుకని ఇవాళ అన్నం, మజ్జిగ పులుసు, అప్పడం, ఆవకాయ అంటే ఆవకాయ కదండి, పచ్చడి బద్ద, అండ్ ఉదయం ఉప్మా, ఎర్రనోక ఉప్మా చేశాను. ఆయన కొంచెం పందార పెరుగు కలిపి ఇచ్చామన్నమాట, కొంచెం చాలా చేస్తుందని. ఇది ఇవాళ లంచ్ బాక్స్ అండి సాటర్డే. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏమైనా గుర్తుపడితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే, బాయ్.